ఏపీలో ఇవాళ రేపట్లో ముఖ్యమంత్రి గాని అపోజిషన్ లీడర్ గాని మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే రేపో మాపో ఎన్నికలు జరగబోతున్నాయా అన్నట్టుగా ఉంటుంది కదా. చూడండి, చంద్రబాబు ఏమో ఎక్కడికి వెళ్ళినా 5 ఏళ్లకు ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దాని వల్ల నష్టం ఎక్కువ వస్తుంది. ఇలా ఓటు గురించే మాట్లాడుతూ ఉన్నారు. జగన్ చూడబోతేనేమో కళ్ళు మూసి తెరిచేసరికి మాత్రం 3 ఏళ్ళు అయిపోతుంది, వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 3 ఏళ్లలో మళ్ళీ మనమే వస్తాం అని చెప్తూ ఉంటారు కదా. పైగా ఈ ధోరణి ఇప్పుడు మొదలైంది కాదు. చంద్రబాబు గెలిచిన మర్నాడు నుంచే మొదలు పెట్టినట్టుగా మళ్ళీ 2029లో తానే సీఎం అని చెప్పడాన్ని కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇదే ధోరణి నడుస్తూ ఉంది. మళ్ళీ నా 5వ ముఖ్యమంత్రి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి ఇలాగా అసెంబ్లీలో అన్నారు ఈ మాట కదా. ఎందుకని ఇలా అంటున్నారు? పబ్లిక్ పర్సెప్షన్ ని రాజకీయాల మీద, ఎమోషన్ మీద ఉండేలాగా చూస్తూ పోలరైజ్ చేయడం, మళ్ళీ గెలవబోతున్నాం అని చెబుతూ అసలు విషయాలు తెర మీదకి రాకుండా జాగ్రత్త పడాలి అని అధికారంలో ఉన్నవాళ్ళు అనుకుంటారు. విపక్షంలో ఉన్న వాళ్ళేమో డేలా పడ్డామని పొలిటికల్ పల్స్ డ్రాప్ అవుతుందేమో, అలా ఏం అనుకోకర్లా మళ్ళీ వచ్చేస్తాం అని చెప్పి సొంత కాడర్ ని నమ్ముకున్న జనాన్ని ఎనర్జైజ్ చేయాలనుకుంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏంటి? పోలింగ్ ప్యాటర్న్ చూస్తే ఏమర్థమవుతుంది మీకు తెలుసా? ఇండియాలో 2 రకాల ఓట్లు ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. అవేంటో తెలుసా? ఒకటి పర్ఫార్మెన్స్ ఓట్, 2 సింపతి ఓట్. పర్ఫార్మెన్స్ ఓట్ అంటే వరుసగా గెలవగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు పనితీరుతోనూ రిజల్ట్ ఓరియంటెడ్ రాజకీయంతోనూ సాధించేది. సింపతి ఓట్ అంటే పొత్తులు పెట్టుకున్న ఎత్తుగడలు వేసో ఏదో రకంగా ఓడిన తర్వాత మళ్ళీ గద్దెనెక్కేందుకు దారి తీసే ఓటు. మరి ఈ ఓటు ఏం చెప్తా ఉంది? మినిమం 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాంతీయ పార్టీల హిస్టరీని తిరిగేస్తే గనక మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. చరిత్ర తెలియడానికి అది ఇదంతా, భవిష్యత్ ఎలా ఉంటుందో చూడడానికి. 2029లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే మనం ఈ పర్ఫార్మెన్స్ ఓటు గురించి, సింపతి ఓటు గురించి తెలుసుకొని తీరాలి. మరి చెక్ చేద్దామా? ఇలాంటి లాజిక్ ని, పర్సెప్షన్ ని మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. చివరి వరకు చూడండి, మీ అభిప్రాయం చెప్పండి, కామెంట్ చేయండి. దాంతో పాటు హైప్ చేస్తే గనక కీటాక్స్ ని సపోర్ట్ చేసినట్టు అవుతారు. ఈ కంటెంట్ ని మరింత మందికి చేర్చడానికి హెల్ప్ అవుతారు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఎందుకని ఏపీ నిరంతరం ఎలక్షన్ గురించి, రాజకీయం గురించి మాట్లాడుతుంది అంటే, రాజకీయం 2 రకాలుగా పోలరైజ్ అయిపోయింది. మీడియా అయినా పార్టీలైనా కానీ 2 sides గా కొట్లాడుతూ ఉన్నాయి. అందుకోసమని దానివల్ల జనానికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతూ ఉందా, రొద్దతో తలనొప్పి పుడతా ఉందా అనిపించే పరిస్థితి కదా. లేకపోతే 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి రోజు పాఠం ఎందుకు అంటే గెలుస్తాం మనమే అని చెప్పి పదే ఏదో రకంగా బజ్ లో ఉండాలి అని అధికార పార్టీ అనుకుంటుంది. మరి చంద్రబాబు చెప్తున్నట్టుగా 2029లో గెలవడం సాధ్యమేనా అంటే, ప్రాంతీయ పార్టీల ఫేట్ ని డిసైడ్ చేసే ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనకు తెలియాలి. నేను పైనుంచి అంటే ఉత్తరాది రాష్ట్రాల దగ్గర నుంచి మేజర్ ప్రాంతీయ పార్టీలు అంటే మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీల హిస్టరీని ఒకసారి తిరిగేద్దాం. ఎవరు ఈక్వేషన్స్ కలిసి వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చారో, ఎవరు పర్ఫార్మెన్స్ ఓటుతో వచ్చారో, ఎవరు సింపతి ఓటుతో రాగలిగారో మనకి తెలుస్తుంది. డీటెయిల్ గా చూద్దాం. ముందు యూపీతో మొదలు పెడదాం. యూపీలో 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండేవి కదా, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే బీఎస్పీ అంత బలంగా లేదు. బీఎస్పీ 2 సార్లు వరుసగా ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిందని చూస్తే మనకి 96, 2002 ఎన్నికలు కనపడతాయి. మాయావతి మొత్తానికి ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసో, పొత్తులు కట్టో రకరకాలుగా ఆ 5 ఏళ్ల పీరియడ్ లో మళ్ళీ వాపస్ రాగలిగారు. మరి ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడన్నా వరుసగా 2 సార్లు అయ్యారంటే 5 ఏళ్ల పీరియడ్ లో అయ్యుంటారు ములాయం సింగ్ యాదవ్. 89లో, 93లో ములాయం సింగ్ యాదవ్ అయ్యారు. మధ్యలో ఇంకో ప్రభుత్వాలు మారి ఉండొచ్చు. యూపీ అంటే రాష్ట్రపతి పాలన రావడము, సంకీర్ణాలతో ప్రభుత్వాలు కుప్పకూలడం అనే చరిత్ర అప్పుడు కామన్ గా ఉండేది కదా. అందుకని అక్కడ పూర్తి టెన్యూర్ ఉండడాన్ని లెక్కలోకి తీసుకోలేం, కానీ 5 ఏళ్ల పీరియడ్ ని లెక్కేస్తే వీళ్ళు 2 సార్లు 5 ఏళ్లలో ముఖ్యమంత్రులు అయ్యి ఉంటారు ఖచ్చితంగా. ఇక ఆ పక్కనున్న బీహార్ విషయానికి వద్దాం. ఆర్జేడీ తొలినాళ్లలో దూకుడు మీద ఉండేది, వరుసగా 2వ సారి అధికారంలోకి వచ్చింది. అది పర్ఫార్మెన్స్ ఓటా, రాజకీయంగా పలుకుబండి పట్టుని నిలుపుకోవడం వల్ల సాధ్యమైందా అంటే, మొత్తానికి 2 సార్లు అధికారాన్ని అయితే ఆర్జేడీ చూడగలిగింది. ఆర్జేడీ ప్రత్యర్థి జేడీయూ నితీష్ కుమార్ నాయకత్వంలో పొత్తులు మార్చి, ఎత్తుగళ్లు మార్చి, రకరకాల వ్యూహాలు వేసి, కప్పగంతులు కొట్టి మొత్తానికి వరుసగా 10 తడవలు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటారు ముఖ్యమంత్రిగా. వరుసగా 20 ఏళ్ల పాటు దాదాపుగా ఆయన అధికారంలో ఉన్నారు కదా. మధ్యలో 1-2 తడవలు ఎవరినో కూర్చోబెట్టి ఉండొచ్చు, 1 సంవత్సరంన్నర. కానీ 20 ఏళ్ల పాటు ఆయన ఉండగలిగారు కదా. అంటే పొత్తులు, ఎత్తుగళ్ళు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు పర్ఫార్మెన్స్ కంటే కూడా. ఇది బీహార్ కైండ్ ఆఫ్ రాజకీయం అనుకోవచ్చు. ఇక బీహార్ నుంచి కాస్త పక్కకెళ్తే బెంగాల్లో నిన్న మొన్న ఎలక్షన్ లో మమతా బెనర్జీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ అంతకు ముందు వరుసగా 3 సార్లు గెలిచుంటారు కదా. అంటే
పర్ఫార్మెన్స్ తోనో పట్టు నిలుపుకోవడంతోనో మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగారు. తృణమూల్ ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. ఇక ఆ తర్వాత దిగువకు వస్తే ఒడిశాలో నవీన్ పట్నాయక్ అయితే వరుసగా అసలు గెలవడం ఎలా అనే సబ్జెక్ట్ మీద మాస్టర్స్ డిగ్రీ చేసినట్టుగా కాదు పిహెచ్డి చేసినట్టుగా వరుసగా గెలిచారు కదా. కంటిన్యూస్ గా పవర్ లోకి మళ్ళీ వాపస్ రావడం ఎలాగనేది నవీన్ పట్నాయక్ తెలిసినట్టుగా మరి ఇంకెవరికీ తెలియదేమో అనుకున్నట్టుగా ఉండేది ఆ జమానా. అటు పక్కన జార్ఖండ్ లో కూడా ఇప్పుడు జేఎంఎం వరుసగా రెండోసారి అధికారంలో ఉంది. అంటే ఈ పార్టీలన్నీ ఈక్వేషన్స్ కలిసి వచ్చో పర్ఫార్మెన్స్ లేకపోతే పలుకుబడి నిలుపుకోవడం వల్ల అధికారంలోకి వచ్చినాయి. ఇక డౌన్ సౌత్ దక్షిణాది వైపుకి వస్తే మన పక్కనున్న తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే మొన్నటి వరకు చక్రం తిప్పినాయి కదా. 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాం కదా క్రైటీరియా మన ఎనాలిసిస్ కి. ఈ లెక్కను తీసుకుంటే 2 సార్లు గెలిచిన హిస్టరీ ఎవరికి ఉంది అంటే జయలలిత. 2011లోను 16లోను అన్నా డిఎంకే జయలలిత నాయకత్వంలో గెలవగలిగింది వరుసగా 2 సార్లు. అంతకుముందు ఎంజీఆర్ కూడా 3 సార్లు గెలిచారు. అఫ్ కోర్స్ ఫుల్ టర్మ్ లేకపోయినా కానీ 3 సార్లు అయితే గెలిచారు. కానీ అన్నా డిఎంకే ప్రత్యర్థిగా ఉన్న డిఎంకే నాయకుడు కరుణానిధి మాత్రం ఎప్పుడు వరుసగా రెండోసారి గెలవలేకపోయారు. సుదీర్ఘకాలం రాజకీయం చేసి ఉండొచ్చు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పి ఉండొచ్చు. కానీ పొత్తులు ఎత్తుగడలు ఎన్ని వేసినా గానీ ఆయన వల్ల కాల. వరుసగా రెండోసారి డిఎంకే ఎప్పుడు గెలవాల. పాపం మొన్న మధ్య గెలుస్తుంది అనుకుంటే విజయ్ వచ్చి డిఎంకేకి జల్లగొట్టాడు కదా. అంటే డిఎంకే ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఓటు మీద అధికారంలోకి రాల. మరి హౌ అబౌట్ తెలుగు స్టేట్స్? తెలుగు రాష్ట్రాల్లో 20 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉండి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన చరిత్ర ఏ ప్రాంతీయ పార్టీకి ఉంది? బీఆర్ఎస్, పోనీ టీఆర్ఎస్ కదా. 2014లో 18లో వరుసగా 2 సార్లు కేసీఆర్ అధికారంలోకి రాగలిగారు. పర్ఫార్మెన్స్ ఓట్ అని చెప్పుకోదగినంతగా హోల్డ్ నిరూపించుకోవడం, రాజకీయంగా బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవడం చూస్తుంటాం కదా. డెవలప్మెంట్ కంటిన్యూ కావాలంటే కేసీఆర్ ఉండాలి, కారే ఉండాలి అని తెలంగాణ ఓటేయడం చూస్తుంటాం. అంతకుముందు ఎప్పుడు గెలిచింది ప్రాంతీయ పార్టీ? టీడీపీ ఎన్టీఆర్ హయాంలో 83లోను ఆ తర్వాత ఎలక్షన్ లోను వరుసగా గెలిచింటుంది ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ. మళ్ళీ ఎప్పుడైనా గెలిచిందా? గెలవల. ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు రాజకీయ పలుకుబడి మీద పట్టు మీద గెలిచిన దానికంటే కూడా సింపతి మీద గెలవడమే చంద్రబాబు హయాంలో. అంతే కదా. పర్ఫార్మెన్స్ ఓట్ అంటే మీరు ఖచ్చితంగా ఈ పర్ఫార్మెన్స్ చూసి మీ పరిపాలన చూసి రెండోసారి ఓటేసి ఉండాలి ఆ పార్టీకి. ఎన్టీఆర్ హయాంలో వేశారు, కేసీఆర్ హయాంలో వేశారు. ప్రాంతీయ పార్టీ కాకపోయినా కాంగ్రెస్, వైఎస్ఆర్ హయాంలో 2004లో 2009లో ఆ పార్టీకి కూడా వేశారు తెలుగు రాష్ట్రంలో. కానీ వేరే చంద్రబాబు నాయకత్వంలో మాత్రం వరుసగా 2 సార్లు గెలవలేదు కదా. తొలిసారి చంద్రబాబు నాయకత్వంలో 99లో గెలిచింది టీడీపీ, 2004లో ఓడింది, 2009లో మళ్ళీ ఓడింది, 2014లో గెలిచింది, 19లో ఓడింది కదా. అంటే వరుసగా రెండో టర్మ్ ఎప్పుడు చంద్రబాబు టీడీపీకి అందించాల. టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో పర్ఫార్మెన్స్ ఓటు సాధించలేకపోయింది అని ఈ హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. అంటే పనితీరు ఆధారంగా వేసే ఓటు టీడీపీకి పడలా ఇప్పటి వరకు. ఈసారి అలా జరగదు అని చెప్పాలన్న ప్రయత్నంతోనే చంద్రబాబు 2029లో మళ్ళీ గెలుస్తామని చెప్తున్నారు ఇప్పుడు. అంటే గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వస్తాం అని చెప్పాలన్నది చంద్రబాబు తాపత్రయం. అంటే ఇది చూస్తే ఏమర్థమవుతుంది? ఇప్పటి వరకు హిస్టరీ మన పక్షాన లేదు, పనితీరుతో పర్ఫార్మెన్స్ తో మనం రెండోసారి ఎప్పుడు గెలవలేదు, అందుకోసమని ఈసారి అలా జరగబోదు అని ఇప్పటి నుంచే చెప్తూ ఉన్నాం, ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అనమాట రాష్ట్రాన్ని. మరి సాధ్యమేనా? పర్ఫార్మెన్స్ ఓటుతో టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో రెండోసారి గెలవగలుగుతుందా అంటే దాదాపు 2 ఏళ్లు పూర్తయింది కదా. ఇప్పుడు ఏమర్థమవుతుంది ఈ పర్ఫార్మెన్స్ చూస్తే? ఈసారి చరిత్ర పునరావృతం అవుతుందా, లేదంటే కొత్తగా హిస్టరీ క్రియేట్ చేసేంత విక్టరీ సాధించడం సాధ్యమవుతుందా? లాజికల్ గా చూస్తే ఒకటే అనిపిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, దట్టు బలమైన ఓటు బ్యాంకు సాలిడ్ గా ఉన్న వైసీపీ ప్రత్యర్థిగా ఉంది. ఇలాంటి టైంలో కూటమికి టీడీపీ నాయకత్వంలో 56% వచ్చింది గత ఎన్నికలో అని చెప్పుకున్నా గానీ జస్ట్ అందులో 6-7% ఓటు సైడ్ మారితే జాతకాలు తలకిందులైపోయే పరిస్థితి. ఇది సింపుల్ అర్థమెటిక్ కదా. యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద, కాపు ఈక్వేషన్ మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది అనేది ఏపీ ఆల్రెడీ చూస్తా ఉంది. పైగా 3 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, మోడీ నాయకత్వానికి పెను సవాళ్లు, ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓవరాల్ గా కూటమి ఫేస్ వాల్యూ ఎఫెక్ట్ అవడం ఒక ఎత్తైతే, సోషల్ ఈక్వేషన్ ఛాలెంజింగ్ గా మారడం మరో సవాలు. అన్నిటికీ మించి చరిత్రాత్మకంగా హిస్టరీ తిరిగేసి చూస్తే చంద్రబాబు ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఓటుతో గెలిచిన దాఖలా లేదు. మరి ఈ 3 సవాళ్ళని టీడీపీ దాటగలుగుతుందా? పాసిబుల్ ఏనా అంటే ఓవరాల్ గా దేశ చరిత్రలో పర్ఫార్మెన్స్ ఓటుతో ఇప్పటి వరకు గెలవలేని ప్రాంతీయ పార్టీలు, మేజర్ పార్టీలు ఏవి అంటే 20 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీలు ఒక డిఎంకే, 2 టీడీపీ. మరి ఇలాంటి చరిత్రని మార్చుకోవడం చంద్రబాబుకి సాధ్యమవుతుందా? మీకైతే ఏమర్థమవుతుంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. ఇది కీ టాక్స్ రిక్వెస్ట్.